నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించిన మదనపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ నేడు మదనపల్లి పట్టణంలోని గోవర్ధనగిరి వద్ద మహిళలపై కొంతమంది టీడీపీ నాయకుల దాష్టికాలు నిరసిస్తూ మహిళలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు అందజేసిన వైసీపీ నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేరెంట్ టీచర్ మీటింగ్ ను జయప్రదం చేయాలని కోరిన డీఈఓ సుబ్రహ్మణ్యం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లీప్ యాప్ డౌన్లోడ్ చేసుకుని తమ పిల్లల మార్కులు తల్లికి వందన వివరాల్ని ఈ యాప్ ద్వారా చూసుకోవచ్చని చెప్పిన డీఈఓ. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం కాళరాసి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మదనపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ విమర్శించారు. నేడు మదనపల్లి పట్టణంలోని గోవర్ధనగిరి వద్ద మహిళలపై కొంతమంది టీడీపీ నాయకుల దాష్టికాలు నిరసిస్తూ మహిళలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి పాలనలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం, గుంటూరు ఎమ్మెల్యే నాసిర్ అహ్మద్, మంత్రి సంధ్యారాణి కుమారుడు పీఏ పైన వచ్చిన ఆరోపణ, హిందూపురం ఆసుపత్రిలో మహిళా కార్మికురాలి ఘటన, మచ్చుమరి బాలిక, తుని చిన్నారి అదృశ్యం ఇలాంటి ఘటన అనేకమన్నారు. కావలి ఘటన, ఆముదల వలస కేజీబీవీ ఘటన అత్యంత దురదృష్టకరం అన్నారు. ఇటీవల బద్వేల్, గుంటూరు జిల్లాలో మహిళలపై జరిగిన దాడులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆవేదన చెందారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మహిళల పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరించిన కొంతమంది కూటమి నాయకులను చట్టరీత్యా శిక్షించడంలో పూర్తిగా వైఫల్యం చెందడం జరిగిందని అన్నారు. మహిళలపై నేరాల జాతీయ సగటు 64.6 కాగా ఆంధ్రప్రదేశ్లో ఈ రేటు 74 నుండి 75 వరకు నమోదు కావడంతో రాష్ట్రంలో మహిళల భద్రత ఎంత దారుణంగా క్షీణించిందో స్పష్టంగా తెలియజేస్తుందన్నారు. ఈ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతుందని, మహిళలు భయాందోళన మధ్య జీవించాల్సిన పరిస్థితిని ప్రభుత్వం సృష్టించిందని ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న దాడుల్ని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించి నిందితులపై వేగవంతమైన దర్యాప్తు చేపట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా కఠిన శిక్ష అమలు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళలకు తక్షణ న్యాయం, భద్రత, గౌరవప్రదమైన జీవనం కల్పించడం ప్రభుత్వ ప్రథమ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు అనుషారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గుండూరు షమీం అస్లాం, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మనుజ, నాయకులు బీరంగి రేవతి, పద్మజ, శారదారెడ్డి, నాగమణి, వినతబాయ్, మంజుల, ధనలక్ష్మి, అమ్మాజాన్, మదనపల్లి నియోజకవర్గ మహిళా విభాగ అధ్యక్షురాలు మేరీ కిషోర్, డిష్ కుమారి, నాక్క రమాదేవి, శారదారెడ్డి, మోభినా తదితరులు పాల్గొన్నారు. మహిళల మీద ఎక్కువ అత్యాచారాలు కనీ విని మన స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన 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 ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా వచ్చిందో మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో వచ్చిందో ఈ రోజు వచ్చిందో గుంటూరులో జరిగిన ఇన్సిడెంటే ఒక నిదర్శనం. అక్కడ వచ్చిందో ఒక ఆమె మీద ఏదో గలాట జరిగింటే ఆమె మీద వస్త్రాలు తీసేసి ఆమె మీద లేనిపోని ఇది చేసి ఆమె కొట్టడం జరిగింది. ఆమె ఇమీడియట్లీ పోయిందను పోలీస్ స్టేషన్ లో వచ్చిందో కంప్లైంట్ ఇచ్చింటే కూడా పోలీస్ వాళ్ళు కూడా టీడీపీకి వాళ్ళు చెప్పినంత వరకు పోలీస్ కంప్లైంట్ తీసుకోమని చెప్పి వాళ్ళు తిరస్కరించినారు. దాని తర్వాత ఆమె వచ్చిందో తిరిగి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ వచ్చిందో మొత్తం వాళ్ళు పోయి మా మీద పోయి నువ్వు కంప్లైంట్ ఇస్తావా అనే రీతిలో పోయి ఆమె మీద అటాక్ చేసేస్తుందో తిరిగి ఆమెను కొట్టినారు. కొట్టిన తర్వాత వేరే గుడ్డలు కూడా చించారు, మరోసారి గుడ్డలు చించారు. అప్పుడు ఉండేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు వీధుల్లో ఉండేవాళ్ళు వచ్చేసిందో ఆమెకు గుడ్డలు ఇవ్వడం జరిగింది. అసలు ఎక్కడ ఉన్నాం మనము? ప్రతి ఒక్కరూ ఈ కార్యకర్తలందరూ ఎట్లా తయారైనారంటే దుశ్శాసనుల మాదిరి తయారైనారు. మన ఎక్కడ మన భారతదేశంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా అత్యాచారం అవుతాయి. దాన్ని ముఖ్యంగా చూసుకోండి. దాంట్లో ఎగ్జాంపుల్ వచ్చిందో కావలి ఘటన తీసుకోండి. కావలిలో కూడా ఇదే రకంగా ఘటన జరిగింది. అది ఆముదాల వలసల కేబీవీపీ ప్రిన్సిపల్ మీద కూడా ఘటన జరిగింది. అదేవిధంగా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా ఆ లేడీస్ మీద అత్యాచారం చేసినా కూడా ఇంతవరకు ఎటువంటి ఇది లేదు. అదేవిధంగా సత్యవేడి ఎమ్మెల్యే కోటి ఆదిమూలం అది కూడా ఇదే సేమ్ ఇన్సిడెంట్ జరిగితే కూడా ఈ రోజు టీడీపీ నుండి తొలగిస్తామని చెప్పి తిరిగి ఆయన కంటిన్యూ అవుతున్నాడు. అదేవిధంగా గుంటూరు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కూడా ఆయన వీడియో విడుదల చేసి దాంట్లో కూడా లేడీస్ మీద అసభ్యంగా ప్రకటిస్తే కూడా ఈ రోజు వరకు ఏమీ యాక్షన్ ఆయన మీద లేదు. అదేవిధంగా మంత్రి సత్యరాణి కుమారుడు పిఏ పైన కూడా ఒక కేసు నమోదుంటే కూడా దాని మీద ఇంతవరకు యాక్షన్ లేదు. అదేవిధంగా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా కార్మికుల మీద ఘటన జరిగింది. దాని మీద ఇంతవరకు యాక్షన్ లేదు. అదేవిధంగా తుని చిన్నారి జ్ఞానేశ్వరి మీద కూడా అసభ్య ఇది జరిగింది. దాని మీద కూడా ఇంతవరకు యాక్షన్ లేదు. అదేవిధంగా ముచ్చలమ్మది బాలిక ఘటన కూడా జరిగింది. దాని మీద కూడా ఎంతో యాక్షన్ లేదు. అదేవిధంగా దానికి దీనికంటే ఎక్కువ టీటీడీ చైర్మన్ ఉండేంత బీఆర్ నాయుడు గారు కూడా లేడీస్ మీద అసభ్యంగా ప్రవర్తిస్తే కూడా ఆ పవిత్ర పదవి మీద కూడా మంచి పదవి మీద ఎంతో కొనసాగిస్తున్నారు. ఆయన ఎటువంటి యాక్షన్ లేదు. ఈ రకంగా ఎట్లుందంటే ఈ ప్రభుత్వం అందరినీ కాపాడకుండా పోతాం, మేము ఏమి చేసినా ఏ కార్యకర్త విశ్వాసం అయిపోయినా సరే మేము కాపాడదాము అనే రకంగా వీళ్ళు చేస్తున్నారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఖచ్చితంగా ఈ ఘటనకందరికీ మూలమైన
మన హోమ్ మినిస్టర్ కు హోమ్ మినిస్టర్ స్వతంత్రంగా రాజీనామా చేయాలా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు వచ్చిన బయట వచ్చేస్తున్నారు, ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలా, అదేవిధంగా ఈ ఘటన కార్యక్రమాలందరికీ యాక్షన్ తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తాం. మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారు, లోకేష్ గారు ఏం మాట్లాడినారు, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడిన మాటలకు ఈ రోజు విలువ ఉందా? మీరు కట్టుబడి ఉన్నారా? మీకందరికీ ఒకటే చెప్తున్నాను నేను, మహిళల పట్ల ఇలాంటి అసభ్యకరమైన కార్యక్రమాలు, మహిళలకు మానభంగాలు, అఘాయిత్యాలు ఇలాంటివి మీరు చేస్తూ పోతే రాబో కాలంలో మీకు మహిళలందరూ తప్పకుండా బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ మేము ఇప్పుడు అంబేద్కర్ గారికి కూడా వినతి పత్రం ఇస్తాం. మేమందరం కూడా సమన్వయకర్త నిసారన్న గాని, చైర్పర్సన్ మనోజారెడ్డి గాని, అనుషక్క గాని, ఇక్కడ అలాగే మహిత అని, లక్ష్మి అని, ప్రతి కోడూరు నుంచి, రాజంపేట నుంచి, ప్రతి చోట నుంచి మహిళా అధ్యక్షులందరూ కూడా వచ్చినారు. ప్రతి మహిళకి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి సంఘటనలు ఇక మీదట ఎక్కడైనా జరిగితే మేమందరం కూడా రోడ్ల పైన వచ్చి ధర్నాలు చేసేదానికి ఎనికిపోము. ఇప్పుడు ఈ గుంటూరు సంఘటనకి ఎవరైతే చేశారో వాళ్లకు శిక్ష వేయాలి, తప్పకుండా వాళ్ళ కేసులు పెట్టి లోపలేయాలి, న్యాయం జరిగే వరకు పోరాటం అనేసి మేమందరం వైఎస్ఆర్సీపీ తరఫున మేమందరం పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి జై జగనన్న. నమస్కారం. ఈరోజు మనం గమనిస్తే దేశ చరిత్రలోనే మనమందరూ రాజ్యాంగంని ఫాలో అవుతాం, కానీ మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రము ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి కొత్తగా ఒక రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. దీనిలో చూస్తే ఎక్కడ చూడు ప్రజలకి ఇబ్బందులే కాదు, ముఖ్యంగా ఈ రోజు గమనిస్తే మహిళల మీద, చిన్న పిల్లల మీద అఘాత్యాలకి అడ్డు లేని పరిస్థితుల్లో ఈ రోజు రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు. అంటే ఇదేనా లా అండ్ ఆర్డర్? గతంలో మా జగనన్న ప్రభుత్వంలో ప్రతి 200 ఒక సచివాలయం ఏదైతే వచ్చిందో దాంట్లో ఒక మహిళ పోలీసు ఉండి ప్రతిరోజు మానిటర్ చేస్తా ఉన్నారు. వార్డులో తిరిగి ఏం సమస్యలు ఉన్నాయి, ఎక్కడ ఏం జరుగుతుంది, లేడీస్ కి కానీ పిల్లలకి కానీ ప్రొటెక్షన్ కల్పించారు. కానీ ఈ రోజు చూస్తే దిక్కులేని పరిస్థితిలో తయారైంది. ఎందుకంటే ఏది చెప్పినట్టు జరగడం లేదు. కనీసం ఇంతో అంతైనా ఫాలోఅప్ చేస్తారంటే శాంతి భద్రతల మీద కూడా దిక్కులేని పరిస్థితిలో ఈ రోజు నడుస్తుంది. గతంలో మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఇన్ని వేల మంది మహిళలు మాయమైపోయారు వైసీపీ ప్రభుత్వంలో అన్నారు. మరి ఈ రోజు ఏం చేస్తున్నారండి మీరు? మరి దానికి నీకు తేల్చిండాలి కదా, అది తేల్చలేదు. కానీ ఈ రోజు మీరు కనీసం ప్రొటెక్షన్ కల్పిస్తా అంటే అది లేదు. ఏమన్నా అంటే నేను హోమ్ మినిస్టర్ అయితే అని మాట్లాడతారు. మరి ఉన్న హోమ్ మినిస్టర్ ని మీరు ఫెయిల్యూర్ చేసినట్ట. రోడ్ల పైన ఇంత పబ్లిక్ గా కూడా జరుగుతానే అంటే గవర్నమెంట్ పాలన ఎలా ఉందో, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన మామూలుగా క్రమశిక్షణ మారిపోయారు. ఈ క్రమశిక్షణ అనేది ఎలా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా రికార్డు తప్పిందో అందరం చూస్తున్నాం. ముఖ్యంగా మన రాష్ట్రమే ఒకప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు 10 లోపల మనకు లా అండ్ ఆర్డర్ కూడా సక్రమంగా జరుగుతా ఉన్నది. ఇప్పుడు దాదాపు 26వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. దాన్ని బట్టి చూస్తే క్రైమ్ రేట్ ఎంత పెరుగుతుందో, పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా పనిచేస్తున్నారో, ముఖ్యంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ టోటల్ వన్ సైడెడ్. అది పచ్చబిళ్ళు వేసుకుంటేనే వాళ్ళకి మాత్రమే న్యాయం జరిగేటట్టు, వాళ్ళ కేసులో తీసుకునేటట్టు, మరి వాళ్ళకే సపోర్ట్ చేసే విధంగా కూడా అక్కడ ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. ఎందుకంటే అనిత గారు మాటలు కానీ, ఆమె హోమ్ మినిస్టర్ ఆమె విధి విధానాలు కానీ మనం చూస్తున్నాం టోటలీ వన్ సైడెడ్. ఎందుకంటే ఆమె చేసేదానికి మాట్లాడేదానికి పొంతన ఉండదు. అలాంటి మహిళను తీసుకొచ్చి ఆమెకు హోమ్ మినిస్టర్ ఇవ్వడం అనేది చాలా సిగ్గుచేటు, మహిళలకే సిగ్గుచేటుగా కూడా భావిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మన మదనపల్లి కాన్స్టిట్యున్సీకి వివిధ ప్రాంతాల నుంచి పార్లమెంట్ సెగ్మెంట్స్ అన్ని పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి మహిళలందరూ కూడా రావడము, అందరూ కూడా ఏకదాటిగా కూడా ఈ కార్యక్రమము ఉద్దేశించి మాట్లాడటం కానివ్వండి, మరి అదే విధంగా నిరసన
తెలపడము నిసార్ అహ్మద్ గారి ఆధారంలో జరుగుతోంది. ఖచ్చితంగా గవర్నమెంట్ ని మనం మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి ఇలాంటి పాలనకు దూరంగా పెట్టి మంచి పాలన మహిళలకు రక్షణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జై హింద్, జై జగన్. విచ్చేసిన వైఎస్ఆర్సీపీ మహిళా శివంగులందరికీ, పత్రికా సోదరులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేడు రాష్ట్రంలో కూటమి చంద్రగ్రహణం నడుస్తోంది. ఈ చంద్రగ్రహణంలో సాధారణంగా చంద్రగ్రహణం అంటే ఏదో గర్భవతులు ఇట్లా వాళ్ళు బయట రాకూడదు అంటారు. కానీ ఈ కూటమి చంద్రగ్రహణం అనేది ఉంది చూడండి. ఏ మహిళ కావచ్చు, ఏ వృద్ధురాలు కావచ్చు, ఏ చిన్నారి కావచ్చు, బడికి పోయే పిల్లల దగ్గర నుంచి ముసల వాళ్ళ వరకు ఎవరికి ఎటువంటి రక్షణ లేదు ఈ కూటమి ప్రభుత్వంలో. ఈ కూటమి ప్రభుత్వము మహిళలకు రక్షణ కల్పించలేని ఒక హోంమంత్రిని, చేతగాని హోంమంత్రిని మహిళగా నియమించినా కూడా మాకందరికీ కూడా సిగ్గుచేటుగా ఉంది. ప్రశ్నిస్తాను అన్న నాయకుడు ఎక్కడున్నాడో కనపడడం లేదని చెప్పి ఇంకా ప్రకటనలు ఇవ్వాల్సి వస్తుందేమో. మహిళలకు రక్షణ కల్పించలేని ఈ కూటమి ప్రభుత్వము, చేతగాని ప్రభుత్వము, మేము చేయలేము అని వాళ్ళు తప్పుకుంటే మా జగనన్న మహిళల మోచేతులకు మీసాలు మలిచేలాగా నలుగురిలో మగవాడిలాగా తిప్పినాడు మా జగనన్న మహిళల్ని. ఇటువంటి ప్రభుత్వం మా జగనన్న ప్రభుత్వం మాకు కావాలి. ఈ చేతగాని ఈ కూటమి ప్రభుత్వం మాకొద్దు. రెడ్ బుక్ రాజ్యాంగం మాకొద్దు. అంబేద్కర్ రాజ్యాంగమే మాకు ముద్దు. రెడ్ బుక్ రాజ్యాంగం మాకొద్దు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేరెంట్ టీచర్ మీటింగ్ ను జయప్రదం చేయాలని డీఈఓ సుబ్రహ్మణ్యం కోరారు. నేడు మదనపల్లి పట్టణంలోని డీఈఓ కార్యాలయంలో ఎంసీటీవీతో మాట్లాడారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 2258 పాఠశాలలు ఈ నెల 24వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ సమావేశంలో తల్లిదండ్రులకు భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కావున తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లీవ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని తమ పిల్లల మార్కులు, తల్లికి వందన వివరాల్ని యాప్ నందు చూసుకోవచ్చని తెలిపారు. అందరికీ నమస్కారం. గౌరవ విద్యా కమిషనర్ గారు మరియు మన గౌరవ జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ గారైనటువంటి శ్రీ నిశాంత్ కుమార్ ఐఏఎస్ గారి ఆదేశాల ప్రకారం మన జిల్లాలో అన్ని పాఠశాలల్లో 2259 పాఠశాలల్లో ఈ నెల 24వ తేదీన మెగా పీటీఎం నిర్వహించబడుతుంది. కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి 12:45 వరకు నిర్వహించబడుతుంది. దీనికి తల్లిదండ్రులను ఆహ్వానించాలి. ఈ తల్లిదండ్రులు ఆహ్వానించడంతో పాటు అక్కడ తల్లిదండ్రులకు వివిధ రకాలైన పోటీలు నిర్వహించడం, విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రగతిని ప్రదర్శించడం, తర్వాత హెచ్పిసి కార్డ్స్ గురించి చర్చించడం, అదేవిధంగా మధ్యాహ్నం భోజనం పథకంలో రోజులా కాకుండా ఎగ్ కర్రీతో మెనూ కూడా ఏర్పాటు చేయబడింది. తల్లిదండ్రులందరితో పాటు అక్కడ ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయబడతాయి. ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలి. అదేవిధంగా ఈరోజు రేపటిలోగా ప్రతి తల్లి, తండ్రి మరియు అందరూ కూడా వీరికి ఆహ్వాన పత్రికలు తయారు చేసి విద్యార్థులతో తయారు చేయించి ఉపాధ్యాయులు ఆహ్వానించాలి. వాళ్ళ పిల్లల ద్వారా తయారు చేయించిన ఆహ్వాన పత్రాలు పంపించాలి. అదేవిధంగా లీప్ యాప్ ప్రతి తల్లిదండ్రులతో మొబైల్లో డౌన్లోడ్ చేయించి అందులో రేపటి రోజున ప్రభుత్వం ప్రకటించబోయే తల్లికి వందనం వివరాలు కూడా అందులో చూసుకోవచ్చు. ఈ విషయాన్ని అందరి తల్లిదండ్రులకు మనం షేర్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎస్ఆర్కేవీఎం కిట్స్ మనం ప్రభుత్వం వారు సప్లై చేసినటువంటి కిట్స్ సంబంధించినటువంటి బయోమెట్రిక్ అథెంటికేషన్ కూడా ఈరోజు రేపటిలోగా పూర్తి చేయాలని చెప్పేసి అందరు హెడ్ మాస్టర్లకు తెలియజేయడం అయింది. ఈ మెగా పీటీఎంను అందరూ కూడా తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని ఏపీ రాష్ట్ర దస్తావేజ్ లేఖర్ల సంక్షేమ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ మదనపల్లి నాయకులు రంగు గుణశేఖర్, నాగమునీంద్ర, నందరెడ్డప్ప, మహమ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396 కారణంగా దస్తావేజ్ లేఖర్లు, స్టాంపు వెండర్లకు జీవనోపాధి పోతుందని ఆవేదన చెందారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ సేవల్ని ప్రైవేట్ పరం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు
ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20వ తేదీ నుండి 31వ తేదీ వరకు పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. దస్తావేజ్ విలేకరుల పెన్ డౌన్ కార్యక్రమం 2వ రోజు కొనసాగుతుంది. ఆంధ్ర రాష్ట్ర దస్తావేజ్ విలేకరుల సంక్షేమ సంఘం ద్వారా పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ పిలుపును 396 జీవోను వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో ఆంధ్ర రాష్ట్రంలో మరింత ఈ దస్తావేజ్ విలేకరులు భారీ ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ 396 జీవో రద్దుపరిచేంత వరకు ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని చెప్పి ప్రతి ఒక్క దస్తావేజ్ విలేకరి, స్టాంప్ వెండరీ, అతని అనుచరులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కావున వెంటనే స్పందించి ప్రభుత్వము 396 జీవోను రద్దు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వానికి సరి అయిన బుద్ధి చెప్తామనేసి తెలియజేస్తున్నాం. దస్తావేజ్ విలేకరుల ఐక్యత కొరకు మేము ఈ పెన్ డౌన్ చేస్తూ మాకు ఈ దస్తావేజ్ విలేకరుల యొక్క వృత్తిని కోల్పోయే వృత్తిలో ఉన్నాము. కాబట్టి రాత్రి కూడా మన ముఖ్యమంత్రి వారు టీవీ న్యూస్లో చెప్పినాడు, వార్తల్లో చెప్పినాడు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ప్రైవేటీకరణ చేయలేదు అన్నారు. వాస్తవం. కాకపోతే ఈ ఎస్ఎస్కే కేంద్రాలను మాత్రము నిర్వహిస్తాము అని చెప్పినాడు. కాబట్టి ఈ కేంద్రాలు నిర్వహిస్తే ఆటోమేటిక్గా మా డాక్యుమెంట్ రైటర్ల వృత్తిని మేము కోల్పోయినట్లేను. కాబట్టి ఈ ఎస్ఎస్కే కేంద్రాలను కూడా పెట్టకూడదు. కాబట్టి ఈ 396 జీవోను కూడా రద్దు చేయాలి అని మేము కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ దస్తావేజ్ విలేకరుల సంఘం పిలుపు మేరకు 20/7/2026 నుండి 31/7/2026 వరకు దస్తావేజ్ విలేకరుల వృత్తి కొరకు ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని జరపమని ఆజ్ఞ ప్రకారము మేము మదనపల్లి దస్తావేజ్ విలేకరులు 2 రోజులుగా పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఇటీవల 30/6/2026 రాష్ట్ర ప్రభుత్వం అనే ఒక జీవోను ప్రవేశపెట్టింది. ఆ జీవో యొక్క సారాంశం ఏమనగా 390 జీవో యొక్క సారాంశం గవర్నమెంట్ సబ్సిడీ ఆఫీసులందరినీ ప్రైవేటీకరణ చేయక, ఆర్ఎస్కే కేంద్రాలు, రీజనల్ సేవా కేంద్రాలు కొంత జిల్లాలో ఏర్పాటు చేయక, దస్తావేజ్ విలేకరులు తొలగించి ఈ యొక్క సబ్సిడీ కార్యాలయాన్ని మొత్తం ప్రైవేటు ద్వారా చేస్తూ, ప్రైవేటు వాళ్ళకు అందజేస్తూ, వాళ్ళ ద్వారానే రిజిస్టర్ చేస్తూ మొత్తం డేటా వాళ్లకు ఇవ్వబడిన వల్ల ప్రజల ఆస్తికి నష్టం వాల్చుతుంది. మరియు దస్తావేజుల యొక్క వృత్తి కోల్పోతారు. వాళ్ళ సంసారాలు రోడ్లు పడతాయి. వాళ్ళ బిడ్డల చదువులకు నష్టం కలిగించేది. చాలా నష్టం దస్తావేజులకు, వాళ్ళ ఆపరేటర్లకు, టీవీ థియేటర్లకు, వాళ్ళ అసిస్టెంట్లకు, మా స్టేట్ వైజ్ 10 లక్షల మంది కుటుంబాలు రోజులు పడతాయనే ఉద్దేశంతో దస్తావేజుల సంఘం తప్పని మేమందరము ఈ యొక్క ధర్నాను కొనసాగిస్తున్నాం. 396 రద్దుపరిచేంత వరకు దస్తావేజ్ లేఖలు వాళ్ళ ప్రాణాన్ని అడ్డుపెట్టి ఈ దస్తావేజుల వృత్తిని కాపాడుకుంటారని నేను సగౌరవంగా పిలుపుకుంటున్నాను. ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు సబ్ రిజిస్టర్ ఆఫీసులో పెట్టడం వల్ల అంటే ప్రభుత్వ అధికారులు పనిచేయలేరా? అంటే ప్రభుత్వ అధికారులు లంచగొండితనానికి మొగ్గు చూపుతున్నారా? అంటే ప్రభుత్వ అధికారులు సర్ఫ్లెక్స్లో ఉన్నారు, సచివాలయాల్లో ఉన్నారు. వాటికి ఉద్యోగాలు కల్పించండి. నిరుద్యోగం పెరిగిపోతుంది. ఇంకా ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించండి, తప్పులేదు. ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ముసుగులో టెండర్ పాడితే ప్రభుత్వానికి అంతిమ లబ్ధిగా ఎంత అండర్గ్రౌండ్ దళారీ వ్యవస్థ ద్వారా ఎంత వస్తుందో ఒకసారి ప్రజలు గమనిస్తున్నారు. మీరు చెప్పే మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు. దయచేసి ఈ 396 జీవోని రద్దు చేసేంత వరకు ఈ పెన్ డౌన్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అదేవిధంగా సబ్ రిజిస్టర్ వారి ఆఫీసుల్లో ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ముసుగులో ప్రైవేటు వారిని నియమించి వారి ద్వారా డేటా ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది అంటే
అది మీరు ఒకసారి ప్రజలు కూడా తెలుసుకోండి, మేము మాట్లాడే వాస్తవాలు మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఎవరు కూడా తెలియని లేనోళ్ళు కాదు. చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే ప్రైవేటీకరణే లేదు, ప్రభుత్వమే చేస్తూ ఉంది అని చెప్తున్నారు కదా. ప్రభుత్వమే చేసేటప్పుడు ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఎందుకు పెట్టాలా? దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించి రాబోయే కాలంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. దయచేసి మీరు మాట్లాడే మాట, మీరు చేసే ప్రతి పనిని కూడా ప్రజలు గమనిస్తున్నారు. అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. మీరు మరొకసారి ఆలోచించండి, ఈ ముసుగును తొలగించండి, ఎన్నో కుటుంబాలను ఆదుకోండి, ఆదర్శంగా నిలవండి, ఎంతోమంది యువతకు ఉద్యోగాలు కల్పించండి, ప్రభుత్వ ఆఫీసుల్ని మీ ఆధీనంలోనే నడిపించాలని మరీ ప్రభుత్వానికి విన్నయించుకుంటూ ఆ దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆశిస్తూ 396 రద్దుపరిచేంత వరకు ఈ పోరాటం ఆగదని మరీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం బాధాకరమని ఏపీఎస్ జేఏసీ నాయకులు విమర్శించారు. నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఏపీఎస్ జేఏసీ ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీకేజీ మీద నిరసన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ నిరసిస్తూ విద్యార్థులు మరియు యువత చేస్తున్న నిరసనపై పోలీసులు చేసిన లాఠీ చార్జిని ఖండిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టడం జరిగిందన్నారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఇవ్వడం మరియు దానిపై న్యాయం కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఢిల్లీలో పార్లమెంట్ దగ్గర లాఠీ చార్జ్ చేయడం బాధాకరమన్నారు. ఏళ్ల తరబడి కష్టపడి చదివిన విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆశలపై పేపర్ మాఫియా నీళ్లు చల్లిందన్నారు. దీనికి కారణమైన బాధ్యుల్ని కఠినంగా శిక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం తమ గొంతుకను వినిపిస్తున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాలు యువతపై దాడులు చేయడం దారుణమని తెలిపారు. ఇప్పటికైనా నీట్ పేపర్ లీక్పై సీబీఐ విచారణలో దోషులుగా తేలిన వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి ఢిల్లీ నడివీధుల్లో విద్యార్థులపైన యువతపైన జరిగినటువంటి లాఠీ చార్జీని బాష్ప ప్రయోగం ఉపయోగించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేశంలోనే అత్యంత విలువైనటువంటి నీట్ ఎగ్జామ్లో అక్కడ పేపర్ లీకేజీ జరిగినటువంటి బాధ్యులపైన చర్యలు తీసుకోకుండా ఇక్కడ ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో నిజమైనటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలన్నటువంటి డిమాండ్తో విద్యార్థులు, యువత, విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తూ ఉంటే అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి వారి మీద నిర్బంధం విధించడం, వివిధ రకాలుగా కేసులు విధించడం, లాఠీ చార్జ్ చేయడం ఇది రాజ్యాంగ విరుద్ధం. వెంటనే ఎవరైతే పేపర్ లీకేజ్ చేశారో ఆ బాధ్యులపైన వెంటనే చర్యలు తీసుకోవాలా. ఏదైతే సిబిఐ గారి ఎంక్వైరీలో తేలిందో ఆ బాధ్యులపైన వెంటనే చర్యలు తీసుకొని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కేంద్ర విద్యాశాఖ మంత్రి గారే కాకుండా దీనికి కేంద్ర ప్రభుత్వం మొత్తం బాధ్యత వహించాలి. ఎందుకంటే కేంద్రంలోనే అంటే భారతదేశంలోనే అత్యంత విలువైనటువంటి చాలామంది నీట్ ఎగ్జామ్ కొరకు లక్షలాది రూపాయలు కోచింగ్ సెంటర్లకు వెచ్చించి చాలామంది తల్లిదండ్రుల కోరికలను నెరవేర్చేటటువంటి ప్రక్రియలో భాగంగానే ఆ పరీక్షను నిర్వహిస్తూ ఉంది. కాబట్టి వెంటనే నీట్ ఎగ్జామ్ ఏదైతే పేపర్ లీకేజ్ చేసి ఉన్నారో ఆ పేపర్ లీకేజ్ చేసినటువంటి బాధ్యుల్ని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. అదేవిధంగా విద్యార్థి నాయకులపైన పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలని చెప్పి ఈ సందర్భంగా ఏపీ స్టూడెంట్ జేఏసీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో అన్ని సంఘాలతో కలుపుకొని దేశవ్యాప్తంగా ఏవైతే సంఘాలు ఉద్యమం చేస్తూ ఉన్నాయో ఆ ఉద్యమం చేసేటటువంటి భాగంగా మేము కూడా కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులు, యువజనులపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయడాన్ని సిపిఎం నాయకులు ఖండించారు. ఈ ఘటనను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో మదనపల్లి పట్టణంలోని కదిరి రోడ్డు నందు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 500 పరీక్ష పత్రాలు లీక్ అయ్యాయని తెలిపారు. నీట్ పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజీ కారణంగా దేశంలో 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విచారకరమని ఆవేదన చెందారు. విద్యా
వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలు మోసాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని లేదా ఆయన్ను మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలకు వ్యతిరేకంగా 23 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ విద్యావేత్త సైంటిస్ట్ సోనం వాంగ్చుక్తో కనీసం చర్చలు జరపకుండా పోలీసులతో అక్రమంగా నిర్బంధించడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. చలో పార్లమెంట్ పేరిట శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులపై పోలీసుల ముసుగులో ఆర్ఎస్ఎస్ బీజేపీ గుండాలు దాడి చేసి రక్తం కారేలా కొట్టడం, బాష్పవాయు గోళాలు ప్రయోగించడం దుర్మార్గమైన చర్య అని ఖండించారు. నీట్ రద్దు చేసి గతంలో ఉన్న వింసర్ తరహాలోనే ఆయా రాష్ట్రాలుగా పరీక్ష నిర్వహణ బాధ్యతల్ని అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ప్రభాకర్ రెడ్డి, నాగరాజు, రామకృష్ణ, నారాయణ, రాజు, కృష్ణప్ప తదితరులతో పాటుగా కార్యకర్తలు, యువజన విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 23 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తా ఉంటే ఆ కనీసం చర్చలకు కూడా పిలవని కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ పోలీసులను ఉసిగొల్పి సోనం వాంగ్చుక్ను అక్రమంగా నిర్బంధించింది. అంతేకాకుండా నిన్న చలో పార్లమెంట్ పేరుతో శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి విద్యార్థులు, యువజనుల పట్ల చాలా కర్కశంగా వ్యవహరిస్తూ ఆర్ఎస్ఎస్ బీజేపీ గూండాలు పోలీసుల ప్రవేశించి విద్యార్థుల పైన విచక్షణారహితంగా దాడికి పాల్పడినారు. రక్తం కారేటట్టుగా కొట్టడం, అంతేకాకుండా దాని పోలీసులు బాష్పవాయు ప్రయోగం చేయడం, దుర్మార్గంగా వ్యవహరించినటువంటి తీరును సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మేధావులు, విద్యార్థుల భవిష్యత్తును కోరుకునే వాళ్ళు, ప్రజలందరూ కూడా ఈ బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎండగట్టాలి. ఎప్పటికైనా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. నరేంద్ర మోడీ గొంతు విప్పాలి. విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన దానికి బాధ్యతగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే బర్తరఫ్ చేయాలి. నీటును రద్దు చేసి రాష్ట్రాల పరిధిలోకే ఈ గతంలో ఎట్లయితే ఎంసెట్ నిందో ఆ పద్ధతుల్లోనే వ్యవహరించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు, అన్యాయాల పట్ల ప్రజలందరూ కూడా ఖండించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ బీజేపీకి వంతపడుతున్నటువంటి రాష్ట్రంలో రాష్ట్ర విద్యార్థులకు ఎంత అన్యాయం జరుగుతున్నా తెలుగుదేశం గాని, వైసీపీ గాని, జనసేన గాని ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అన్యాయం. ఎప్పటికన్నా కళ్ళు తెరవండి. కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రానికి కూడా అన్యాయం జరుగుతోంది. దీని పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలని చెప్పి ఈ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చంద్రగిరి మండలం ప్రేడి చేతిలో మోసపోయిన మహిళ బావిలో దూకి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నం చేసింది. స్పందించిన చంద్రగిరి హెడ్ కానిస్టేబుల్ చలపతి వెంటనే పాడుబడ్డ బావిలోకి దూకి మహిళను బయటకు తీసుకొచ్చారు. చలపతి సాహసానికి అధికారులు, స్థానికులు ప్రశంసించారు. బావిలో 40 అడుగుల లోతులో నీరు ఉన్నా చలపతి బావిలోకి దూకి ఆమెను కాపాడారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో బ్రతికుండగానే ఆధార్ కార్డులో ఓ మహిళను చంపేశారు. నేను బ్రతికే ఉన్నాను కానీ ఆధార్ చనిపోయినట్లు చూపిస్తున్నారంటూ పూతలపట్టు మండలం కొత్తకోట వసంతపురం గ్రామానికి చెందిన జ్యోతి ఆవేదన చెందారు. ఈ విషయంపై తహసీల్దార్ను ఆశ్రయించింది. డ్వాక్రా రుణం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందకపోవడంతో తహసీల్దార్ను వీఆర్ఓను విచారించగా ఆధార్ నంబర్లో ఆమె మృతి చెందినట్లు సిస్టంలో నమోదైందని అధికారులు తెలిపినట్టు జ్యోతి ఆరోపించారు. దయచేసి సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని ఆమె అధికారులను కోరింది. నా పేరు వై జ్యోతి, మాది వసంతాపురం, పి కొత్తకోట గ్రామం, కోతలపట్టు మండలం. నేను 1వ తేదీ బియ్యానికి పోతే నా ఆధార్ కార్డు పెట్టుకొని చూస్తే బియ్యం రాలేదని చెప్పే లోపల అటు నుంచి సచివాలయం కాడికి పోయినాను. సచివాలయంలో వాళ్ళు ఏం కానీ నన్ను పట్టించుకోలేదు. 2-3 సార్లు తిరిగినాను. నెల నుంచి తిరుగుతూ ఉంటే కూడా వాళ్ళు పట్టించుకోలేదు. మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి పోయినాను. ఆ సార్ ఏం చేసినాడంటే ఈఆర్ఓతో నేను చెప్తాను నువ్వు పోమ్మా అని చెప్పినాడు. ఇంతవరకు ఆయన రెస్పాన్స్ నాకు లేదు. కానీ నేను డ్వాక్రాలో లోన్ తీసుకోవాలనేసి పోతే చచ్చిపోయినట్టుగానే వస్తూ ఉంది. నా ఆధార్ కార్డు ఉండి కూడా నేను చచ్చిపోయినట్టుగా వస్తూ ఉంది.
మీరు ఏదన్నా నాకు దావ చూపించాలా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించిన మదనపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్. నేడు మదనపల్లి పట్టణంలోని గోవర్ధనగిరి వద్ద మహిళలపై కొంతమంది టీడీపీ నాయకుల దాష్టికాలు నిరసిస్తూ మహిళలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు అందజేసిన వైసీపీ నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేరెంట్ టీచర్ మీటింగ్ ను జయప్రదం చేయాలని కోరిన డీఈఓ సుబ్రహ్మణ్యం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లీప్ యాప్ డౌన్లోడ్ చేసుకుని తమ పిల్లల మార్కులు తల్లికి వందన వివరాల్ని ఈ యాప్ ద్వారా చూసుకోవచ్చని చెప్పిన డీఈఓ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.